హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఇగో చూస్తున్నారు కదండి, మేము ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? అది ఎక్కడికో మళ్ళీ చెప్తాను. అంతలో డ్రాగన్ ఫ్రూటా, అది అంజీరానో డ్రాగన్ ఫ్రూటో నాకు తెలియట్లేదండి. అందుకే మా బాబుని అడిగాను. మా బాబు అయితే అంజీరా అంటున్నాడు, కానీ డ్రాగన్ ఫ్రూట్ అనుకుంటున్నాను. ఇంకోండి, ఇక్కడ బాగుంటాయి ఈ చెట్లు ఇవన్నీ. ఇది అవుట్స్కట్స్లో ఉంటుంది ఊరికి. సముద్రం ఎప్పుడు అవుట్స్కట్స్లో ఉంటుంది కదా, సముద్రంకి వెళ్ళే దారిలో అయితే ఇవన్నీ కనిపిస్తాయండి మనకి. ఇగో చాలా తోటలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు. ఇగో బంగ్లాలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి, ఇండివిజువల్ బంగ్లాలు ఉంటాయి. అండ్ ఒక్కొక్క బంగ్లాలో పెద్ద పెద్ద ఉయ్యాల బల్లలు కూడా ఉంటాయండి. చాలా బంగ్లాలు కనిపిస్తాయి దారిలో ఇండివిజువల్గా. చూస్తున్నారా, పెద్ద పెద్ద బంగ్లాలు. అండ్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇక వెళ్ళేదారిలో చేపల మార్కెట్ కూడా ఉందండి. చాలా చేపలు అయితే ఉన్నాయి, చాలా రకాలైతే ఉన్నాయి. మేము అక్కడ కార్ ఆపలేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కదా అనేసి కార్ ఆపలేదండి. లేకపోతే ఆపి వీడియో తీసేదాన్ని. చాలా ట్రాఫిక్ ఉంటుందండి సాటర్డే సండే. చూసారా అండి, ఇప్పుడు అర్థమైందా మేము అక్కడికి వచ్చామో బీచ్కి. చెప్పానుగా, అర్నాలా బీచ్ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. చూడండి, ఈరోజు క్రౌడ్ కూడా బాగానే ఉంది బీచ్లో. అగో మా ఉండే అయితే పరిగెట్టేస్తున్నాడు, మా చిన్నోడు వాళ్ళ నాన్నతో ముందు వెళ్ళిపోయాడు. అండో ఏంటనుకుంటున్నారా, ఎండు రొయ్యలు ఎండు చేపలు అండి. బీచ్లోనే ఆరబెట్టారు. ఇక్కడ బాగా దొరుకుతాయండి ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ఇగో చూడండి, వీటి పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను క్లోజప్లో చూపిస్తాను. నెత్తళ్ళు అనుకుంటా, ఏమో నాకు తెలీదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఇవి ఇప్పుడే క్లీన్ చేసి ఆరబెట్టినట్టున్నారు. వీటి పేరు కూడా తెలీదు. అగో చూడండి, చూడండి. ఇగో ఈ అంతా ఎండు రొయ్యలు, ఎండు చేపలు. ఎక్కడ వరకు ఇంకా ఉన్నాయి చూపిస్తాను, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ బాగా దొరుకుతాయండి ఎండు రొయ్యలు, ఎండు చేపలు. నేను పుట్టపత్తిలో అక్కడ ఉన్నప్పుడు భీమవరం నుంచి తీసుకెళ్లేదాన్ని ఎండు రొయ్యలు, ఎండు చేపలు. ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడే చాలా బాగా దొరుకుతున్నాయి. ఇంకా నేను దారంతో వస్తుంటే కూడా చాలా ఎండబెడుతున్నారు. నేను రిటర్న్లో మీకైతే వీడియో తీసి చూపిస్తాను. బీచ్ చూస్తున్నారా, సముద్రం. నాకు ఎందుకో ఈ సముద్రం మన భీమవరం దగ్గర ఉన్న పేరుపాలెం సముద్రమే బాగుంది అనిపిస్తుందండి. ఇక్కడ ఎందుకో నాకు అంత నచ్చలేదు. ఇక్కడ క్యామిల్స్ అన్నీ ఉన్నాయి, రైడ్స్, పిల్లలు ఆడుకుంటానికి రైడ్స్ అన్నీ చాలా ఉంటాయి. క్యామిల్, హార్స్ చాలా ఉన్నాయండి. ఇగో జనాలు కూడా ఈసారి బాగానే వచ్చారు, లాస్ట్ టైం కన్నా ఇప్పుడు బాగున్నారు. ఈరోజు అమావాస్య మూలన కొంచెం తక్కువగా ఉందండి. చూడండి, మా పిల్లలు వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నారు. చూడండి, యాక్చువల్గా కార్తీక మాసంలో సముద్ర స్నానం చేయాలి కదా, మేము సముద్ర స్నానంకి రాలేదండి. ఎందుకంటే ఈ వాటర్ చూస్తే స్నానం చేయాలనిపించదు, అందుకే సముద్ర స్నానంకి అది రాలేదు. అండ్ కొంచెం మెయింటెనెన్స్ అది కూడా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ జూహు బీచ్ అయితే బాగుంటుందండి, మెయింటెనెన్స్ అదంతా. అందుకే కొంచెం కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. అగో అలలు చూడండి, మా పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రం అంటే పిల్లలకి ఎప్పుడే ఇష్టమే కదండి, మనకు కూడా అంతే. ఈ వాటర్ కూడా చాలా నల్లగా మురికిగా ఉందండి, చూస్తే స్నానం చేయబుద్ది అట్లా. వాటర్ ఎంత మురికిగా ఉంటుంది ఇక్కడ. సముద్రం వాటర్ చూడ ఎంత నల్ల నల్లగా, వాటర్ మురికిగా ఉంది. సముద్రంలోకి బోటింగ్ వెళ్తున్నాం. మా ఉండి లైవ్ జాకెట్ వేసుకొని మరి కూర్చున్నాడు. అదిగో లైవ్ జాకెట్లు వేసుకొని మరి కూర్చున్నాము అందరం. సముద్రం మధ్యలో కంటే కొంచెం దూరం తీసుకెళ్తున్నాడు, 1.5-2 కిలోమీటర్స్ తీసుకెళ్తారంట. సముద్రం మధ్యలోకి తీసుకొచ్చి ఇక్కడ ఆపాడు. నాకైతే ఆ సీనే గుర్తొస్తుంది, భద్రాచలం.
రావు గోపాలరావు అందరూ జై సీతారామనండి, వందెత్తాను పూజ చేస్తానంటాడేమో ఇప్పుడు. ఆపేసాడండి మధ్యలో అయితే. అడగకుండానే స్టాప్ చేశాడు. అంటే అందరూ మధ్యలోకి వచ్చాక వీడియోలు తీసుకుంటున్నారండి, ఫొటోస్ వీడియోస్ కోసం ఆపాడు. డ్యూటీ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా మంచిగా ఫోటోలు తెస్తుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బోట్ అయితే. రీచ్ బాల్ కోసం సాహసాలు చేస్తున్నాము. ఎవరో బాల్ వేసారు, మా బోటోడు మాత్రం ఆ బాల్ చుట్టూ తిప్పుతున్నాడు. అది అంకుల్ ఎవరికి అందట్లేదు. అదిగోండి ఎన్ని విధాలు తిప్పాలో తిప్పుతున్నాడు. డుండి సైడ్దో. బోట్ని అయితే రౌండ్ తిప్పుతున్నాడు. సాధించాడు అక్కడికి అంకుల్. ఎస్ बॉल वेव्स के चक्कर में अंदर गया एंड हम लोग ने होप छोड़ दिया था कि भाई हम लोग को बॉल मिलेगा, ठीक है, हम लोग का बहुत फेवरेट, हम लोग का फर्स्ट बॉल है ये। अंकल बोट जाके लेके आए, अंकल थैंक यू। అంకుల్ బాల్ తీసుకొచ్చి ఇచ్చారంట, అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాడు అబ్బాయి. थैंक यू अंकल। हमको यूट्यूबर है। अरे ग्रेट यार। ఇవ్వండి ఇక్కడ ఫుడ్ అవి తినడానికి హోటల్స్ కింద కూడా ఉంటాయి. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు కార్తీక మాసం కదా, మేమైతే వెజ్. అంటే రేపుడుతో అవుద్ది కదండి, రేపటి నుంచి పడతాం కోళ్ళ మీద మేకల మీద. సిట్టింగ్ అది కూడా బాగానే ఉంటుంది. మా పిల్లలు ఇద్దరు ఆల్రెడీ కూర్చున్నారు. ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది, ఇంకా వాళ్ళందరూ ఆడుకొని వచ్చి తింటారేమో. ఇవ్వండి ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇక్కడ బాగా ఎక్కువగా ఆరబెడుతున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి.